మేము తెలియజేస్తున్నాము. అది ఏమనగా అంటే మరి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్టు జరుగుతుంది కాబట్టి మరి కృష్ణానది నీళ్లు కనకదుర్గమ్మ ముక్కుపోగును అందుకొని మరి అప్పటితో కలియుగం అంతమవుతుందని మరి బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. అలాగా ఇప్పుడు 50 ఏళ్ల కింద జరిగిన సంఘటన మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 50-60 సంవత్సరాల తర్వాత ఇలాంటి నష్ట కష్టాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న గంగమ్మ తల్లి శాంతించాలి, గంగాభవాని శాంతించాలి, కృష్ణానది, గోదావరి నది, అన్ని నదులు, అన్ని ఏర్లు, అన్ని చెరువులు, కాలువలు శాంతించాలంటే ఒక మార్గం చెప్తున్నాను స్వామి. అది తప్పకుండా సీఎం గారు చేస్తారని ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను. అదేమనగా కృష్ణానది నీళ్లు 5 బిందెల నీళ్లు అంటే ఇత్తడి బిందెలు, కానీ పంచలోకాల బిందెలు ఉంటే చాలా మంచిది. ఆ బిందె నీళ్ళు తీసుకొని కృష్ణానది నీళ్ళు తీసుకొని విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ గర్భగుడిలోకి అక్కడ ఉన్న పీఠాధిపతులు, గురువులు, పూజారులు, వేద పండితులు, అర్చకులు ఉంటారు కాబట్టి ఆ వాటర్ తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పసుపు కుంకుమ ఆ వాటర్లో నీళ్ళలో వేసి అమ్మ పాదాలు కడిగి అమ్మ ముక్కుపోగు కడిగి గుడి శుద్ధి చేసి కొన్ని వాటర్ మిగిలించండి. మిలిగించి ఆ వాటర్ని మళ్ళీ కృష్ణానదిలో వాటర్లో పోసి అంటే నదిలో పోసి అలాగే ఒక విత్తడి పనుల్లో పసుపు కుంకుమ అగరబత్తీలు పండ్లు పూలు గాజులు పట్టు చీరలతో శాలతో అమ్మవారి గంగలో వదిలండి. మరి అక్కడ జ్యోతి కూడా ఆనతి ఇవ్వండి, గంగ తల్లి శాంతించమని. అప్పుడు అమ్మవారు శాంతిస్తుంది, సంతోషపడుతుంది. మళ్ళీ 2-3 రోజుల్లో వర్షాలు వల్ల పడే అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి మళ్ళీ జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వానికి కూడా తలనొప్పి లేకుండా ఈ విషయం అమ్మవారు శాంతించమని అక్కడ జ్యోతి ఇవ్వండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీకు తెలియజేయాలి. అదేంటంటే మరి అక్కడే తాడపల్లి దగ్గర కొలనుకొండ ఆ కొలనుకొండ దగ్గర శ్రీ గంగాలమ్మ తల్లి టెంపుల్ ఒకటి ఉంది. రైలు ట్రాక్ దగ్గర గంగాలమ్మ తల్లి టెంపుల్ ఒకటి ఉందండి. అది మీకు తెలియదు. కొలనుకొండ గంగాలమ్మ తల్లి టెంపుల్ రైలు ట్రాక్ పక్కకుంటే ఉంటుంది. సేమ్ ఇదే విధంగా కనకదుర్గమ్మ అమ్మవారికి ఎలా చేశారు, 5 బిందెల వాటర్ తీసుకెళ్ళి ఇత్తడి బిందెల వాటర్ కానీ పంచలోకల బిందెల వాటర్ తీసుకెళ్ళి చీరాసార పెట్టి పూలు పండ్లు పెట్టి అమ్మవారు అలంకరణ చేసి అమ్మవారి గుడి శుద్ధి చేసి అమ్మ శాంతించమని ఆరతి ఇవ్వండి. ఖచ్చితంగా ఈ సమస్య, ఈ ఇబ్బంది, ఇప్పుడు జరుగుతున్న ప్రళయం అంతా ఆగిపోతుంది. మరి ప్రకృతి శాంతిస్తుంది, భూతల్లి శాంతిస్తుంది. గంగాలమ్మ తల్లి అంటే ముఖ్యంగా మరి గంగాభవాని తల్లి ఈ వరదలు నీరు తుఫాన్ల వల్ల కూడా నష్టాలు జరగకుండా కాపాడుతున్న ఉద్దేశంతో మా తాతగారు చెప్పిన విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. మా తాతగారు కూడా గత 50 సంవత్సరాల కింద కూడా మరి బ్రహ్మంగారి మఠం కడప జిల్లాకి వెళ్ళి అక్కడున్న వంశీకుల్ని, అక్కడున్న పూజారుల్ని, అక్కడున్న పీఠాధిపతుల్ని అందరినీ సంప్రదించి ఆయన కూడా రాసుకున్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మా కొండదేవత చెప్పే వాటర్ అనేది ఏ విధంగా కాదు. మరి ఎక్కడో పొయ్యదల చెబుతున్నాడు తెలంగాణ నుంచి, ఆ మాట ఎందుకు వినాలని అనుకోకండి సార్. ఎవరి వాకి ఎలా ఉంటుందో, ఎవరి నోటితో ఏ మాట ఉంటుందో, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో చెప్పలేము. మరి అక్కడ కూడా పీఠాధిపతులు, గురువులు, పూజారులు, మరి అర్చకులు, ప్రధాన అర్చకులు ఉన్నారు. వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నమస్కారం. నేను చెప్పిన మెసేజ్ మీరు తప్పకుండా చేయండి. నన్ను ఒక విలేకరు దీనివల్ల అడిగారు కాబట్టి ఆ విలేకరు ఏం చేద్దామని అడిగారు కాబట్టి